ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్ కి ఇచ్చాం. ఈ రోజు హైదరాబాద్ లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ మేమే చేసినామనే మాటలో ఇదివరకు కూడా ఒక ఆయన ఇట్లే చెప్పుకున్నాడు, నేనే కట్టిన హైదరాబాద్ అన్నాడు. అధ్యక్ష, ఆ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష. ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష. ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినా అని. ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిండు అధ్యక్ష. ఆడ ఇనాగరేషన్ ఉంటే పోయిండు. పోతే ఆయన ఆడ ఇనాగరేషన్ చేసిండు. ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయిండు అధ్యక్ష. పోయినాక ఆడ 2-3 మాట్లాడుతుండు పేషెంట్లతో. మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మంచి పేరు చెప్ప సార్, బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినావా అన్నాడట. అవతలైనా నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరో నాకెమెరికా అన్నాడట. అరే, నేను హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడట. అంటే అవతల ఆయన అన్నాడట, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమైతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. చాలా మంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అంటే నేను కట్టినా అని. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? అసలు మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది? మీరు ఎక్కడోళ్ళు? మీరు వచ్చింది 1956లో. ఇక ఆడికెళ్ళి అంతకుముందు తిన్నది ఏం లేనట్టు, గతంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయనట్టు, మొత్తం మీరే చేసినట్టు. 50 ఏళ్ళ అవకాశాలు ఇస్తే అంతో ఇంతో ఎవరైనా చేస్తారు సార్, అంతో ఇంతో ఎవరైనా చేస్తారు. కానీ మొత్తం మేమే చేసినామంటే ఎట్లా సార్?